నమస్తే వరలబాబు గారు. నమస్తే సంతోష్ గారు. ఇప్పుడు మన పెద్దిలో సాంగ్ వచ్చింది కదా, ఎలా అనిపించింది? ఏముండాలి సాంగ్, ఆ రంగస్థలంలో ఒక సాంగ్ ఉంటుంది, దాని అమ్మ బొమ్మలా ఉండాలి సాంగ్ మాత్రం చాలా బాగుందని నిజంగా. ఆ స్టెప్ ఒకటి ఉంటుంది, ఇప్పుడు అదే గుర్తొస్తుంది. కాకపోతే ఆ స్టెప్ ట్రోల్ చేస్తున్నారు కదా చాలా మంది, ఏమంటారు దాని మీద? బాత్రూమ్ కూర్చున్నట్టు సాంగ్ అంటారు చాలా మంది. అలా చెప్తున్నాం కదా, పుష్ప కూడా ఇలాగా ట్రోల్ చేసేవారు, అంటే ఇష్టపడుతుంది అని జనాలు తెలియాలని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. రామ్ చరణ్ గారు కుళ్ళుకుంటారా వేరే ఫ్యాన్స్ అలా కుళ్ళుకుంటారో నాకు తెలియదు కానీ రామ్ చరణ్ గారు మాత్రం నేను పెద్ద సినిమాలో చేశాను. డైరెక్టర్ గారు మంచి యాక్సెప్ట్ చేస్తాను, ఆ ఒక క్యారెక్టర్ ఉంటుందని నేను చెప్పకూడదు. కానీ మాత్రం రామ్ చరణ్ గారి యాక్టింగ్ కన్నా మిగతా సినిమాలన్నీ ఒకెత్తన్నా, ఈ పెద్ద సినిమాలో మాత్రం మొరటోడు అన్న. పెద్ద అంటే మొరటోడు, ఊళ్ళో మొరటోడు ఎలా ఉంటారు తెలుసు కదన్నా, ఎలా ఉంటారు విలేజ్లో మొరటోడు చూసారా, మామూలుగా ఉండరు, దెబ్బకి దెబ్బే ఫైట్కి ఫైటే అలా ఉంటారు మొరటోడు. ఇండస్ట్రీ రికార్డ్ కొడుతుంది ఈసారి, రికార్డ్ అన్నా మామూలుగా ఉండదు. పాన్ ఇండియా లెవెల్. ఇంకోటి ఏఆర్ రెహమాన్ గారు చాలా రోజులు గ్యాప్ వచ్చి మంచి సాంగ్స్ రాలేదు, సో ఈ సాంగ్ వచ్చిన తర్వాత మంచి మెడల్ ఇచ్చారని చెప్తున్నారు. సో మీకు ఎలా అనిపించింది ఒక సాంగ్ వింటుండే? ఏఆర్ రెహమాన్ గారు టైం తీసుకున్నారన్నా, దాన్ని బట్టి గ్యాప్. ఎందుకంటే ఒక మంచి ఇట్టు కొట్టాలా, ఒక సరైన ఇట్టు కొట్టాలా, చరిత్రలో పేరు ఉండిపోవాలా, ఒక పుష్ప రేంజ్లో ఉండిపోవాలా అని ఉద్దేశంతో ఇప్పుడు దాకా కలగొన్నారన్నా. చెప్తున్నాను కదా, పిచ్చిబాబు గారు కాంబినేషను, రామ్ చరణ్ గారు కాంబినేషను, ఒక డైరెక్టర్ గారు, ఒక హీరో కూడా, ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారు కలిసి ఎలా ఉంటుందన్నా, ఒక రేంజ్ అన్న. చెప్తున్నాను కదన్నా, కానీ సాంగ్ ఏంటంటే లిరిక్ ఆల్రెడీ స్టెప్ వదిలారు కదా, అదే పరిమితం అనుకుంటారు, కానీ సాంగ్ విజువల్స్ చాలా బాగున్నాయి. మీకు ఎలా అనిపించింది? మామూలు కదన్నా, దాటిపోయిందన్నా. ఇంకోటి గ్లిమ్స్ లో ఆ స్టెప్ ఉంటది కదా, ఈ సాంగ్ లో కూడా పెట్టారు. మేబీ అదే ఒక మేనరిజం ఉంటదేమో హీరో అలాగ అనుకుంటున్నారు, కానీ అది కాదన్న. హ్యాపీ అంటారు, చాలా చూస్తున్నాను నేను ఫోన్లో, ల్యాప్టాప్లో చూస్తున్నాను, ట్రోల్ చేస్తున్నారు. కాదన్న, ఇది పెద్ది అంటే చెప్పాను కదన్న మొరటోడని. రామ్ చరణ్ గారు కనిపించారు అక్కడ, పెద్ది కనపడుతుంది. పెద్ది మామూలు ఉండదు. పెద్ది అంటే పెద్ది 2026 మార్చి 27 రామ్ చరణ్ గారు పుట్టినరోజుకి రిలీజ్ అవుతుంది. మీ అభిమాన థియేటర్లో రిలీజ్ అవుతుంది. నేను కూడా వెయిట్ చేస్తున్నాను చూడడానికి. ఈ 2 కళ్ళు సరిపోవు. రామ్ చరణ్ గారు ఆ లుక్ కానీ, ఆ స్టైల్ కానీ, అబ్బా ఏముంటుందన్న నిజంగా సూపర్.